ఉండగా నాతో మాతో మా అందరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన, బలపరచండి, స్థిరపరచండి, కృప చూపండి నాయన. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసే దేవుడవు, సమస్త మహిమకు ఘనతకు అర్హుడైన దేవుడు నాయన. నీ వంటి వారి లోకంలో ఎవరూ లేరు ప్రభువా. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు అని ప్రభు నీ పాద సన్నిధికి చేరి అయా వాక్యంలోకి వెళ్తుండగా నాతో మాతో మా అందరితో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని కూడి వచ్చే సంఘాన్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి, కృపతో నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు పొందుకుంటారని, ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి మాట్లాడి మహిమను పొందుతారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం లేఖనాల్లోకి మనం వెళ్తూ ఉండగా లేఖనంలో చక్కని మాట రాయబడి ఉంది. ఏమేంటంటే కనుక మనం చదువుకున్న లేఖనాల్లో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు నమ్మదగిన వాడు గనుక, చదవమా, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడి మేము మీకు ఆజ్ఞాపించు వాటిని. చాలండి, ఈ ఒక్క 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నమ్మదగిన వాడు. ఎవరు నమ్మదగిన వాడండి? దేవుడు ఏమై ఉన్నాడంట? నమ్మదగిన వాడై ఉన్నాడంట. కనుక ఈ మాటను మనం జాగ్రత్తగా హృదయంలో దాచుకోవాలి. ప్రభు ఏమై ఉన్నాడంటే నమ్మదగిన వాడంట. అంటే మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడంట. ఎల్లప్పుడూ నమ్మదగిన వాడ, ఒక్కొక్కసారి దేవుడు నమ్ముకోవాలా? ఎల్లప్పుడూ కూడా దేవుడు నమ్మదగిన వాడు. ఒకవేళ మనుషులు మారిపోవచ్చు కానీ దేవుడు మారనివాడు, దేవుడు నమ్మదగిన వాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. ఈ భూలోకంలో ఉన్నప్పుడే కాదు దేవుడు నమ్మదగిన వాడు, ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనకి దేవుడు నమ్మదగిన వాడిగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని సమస్త దుష్టత్వం నుంచి కూడా కాపాడేవాడుగా ఉన్నాడండి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాల్లో దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మిమ్ములను స్థిరపరిచేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. అక్కడ అదేనమ్మా, చదువు ఒకసారి. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడుతాడంటండి. ఈ 3 మాటలు మీరు నేర్చుకోగలిగితే మీ జీవితంలో దేవుని కృపను మీరు పొందుకోగలుగుతారండి. హల్లెలూయా. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, ఆయన మనల్ని కాపాడతాడు. దేని నుంచి కాపాడతాడంటే దుష్టత్వం నుంచి కాపాడతాడు. ఈ లోకం ఎక్కడుందంటే దుష్టుని చేతిలో ఉంది. మనం ఎంత జాగ్రత్తగా జీవించినా సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడో కాడ దుష్టుని చేతిలో ఏదో కీడులోనో శోధనలోనో పడే అవకాశాలు మనకి ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి ఈ లోకంలో. మరి ఇటువంటి సమయంలో మనకు ఎవరు కావాలంటే నమ్మదగిన వారు ఒకరు కావాలి. ఆయనే ఎవరంటే నమ్మదగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే ఎప్పుడూ కూడా మనల్ని ఆయన విడిచిపెట్టడో, ఆయన మనకి సహాయం నిత్యము కూడా మనకే చేస్తూనే ఉంటాడు ప్రియులారా. అందుకని ప్రభువుకి మనకి ఇష్టకరంగా మనం జీవించేవారుగా ఉండాలి. ప్రభువుని మనం నమ్ముకునేవారుగా కూడా ఉండాలి. ఎప్పుడు కూడా చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ లోకంలో దేవుని నమ్ముకోలేని వాళ్ళే బాగా కనబడతా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. కానీ దేవుని నమ్ముకోలేని వాడికి ఏముందంటే కనుక ఏముంది చెప్పండి? ఆకాశం ముందు వరకు ఎవరైనా ఉన్నారా? మనకెవరున్నారంటే ఆకాశం ముందు దేవుడు తప్ప మనకేమీ లేదు. ఆకాశం ముందు మనకు దేవుడు ఉన్నట్లు మనకు వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. హల్లెలూయా. అందుకని దేవుణ్ణి మనం నమ్మదగిన వాడైన దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మదగిన దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడని వాక్యం మనం చదువుకొని మనం నమ్మదగిన వారుగా లేకపోతే ప్రియులారా దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక కుటుంబ వ్యవస్థలో మనం చూసినట్లయితే భర్త భార్య ఎడల నమ్మకత్వం చూపాలి, భార్య ఎడల భర్త నమ్మకత్వం చూపాలి. ఒకళ్ళ ఎడల ఒకరికి నమ్మకత్వం లేకపోతే ఆ కుటుంబంలో ఏముండదంటే శాంతి సమాధానం ఉండదు. అలాగే దేవుని ఎడల మనం నమ్మకత్వంగా చూపకపోతే మన భక్తి జీవితంలో కూడా ఏముండదంటే అండి మనకి నెమ్మది దొరకదు. కనుక మనం నెమ్మదిగాను సుఖముగా జీవించాలంటే పోయిన వారం మనం చదువుకున్నాం, అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన
చేయాలని తిమోతి రాసిన పత్రికలో చెప్తుంది. కానీ అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, అనగా సమస్త కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక, నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని ఒక ఆయనగా యాకోబు దీవిస్తూ ఉన్నాడండి. అంతేనమ్మా. ఆదికాండం 48:16లో సమస్తమైన కీడుల నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే తప్పిస్తాడంటే, సమస్తమైన కీడుల నుంచి తప్పించినట్లు ఎవరు కనబడుతుందంటే ఇక్కడ యాకోబు గారు చెప్తూ ఉన్నారు, అయ్యా నా పిల్లలారా మీరు అందరూ వినండి, దేవుడు మనల్ని, అనగా అబ్రహాము పేరు పెట్టబడిన, ఇస్సాకు పేరు పెట్టబడిన మన దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? సమస్తమైన కీడుల నుండి తప్పించాడు. అంటే ఆల్రెడీ ఆయన చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత అనగా యేసు అంటున్నాడు, ఈ పిల్లల్ని ఆశీర్వదించును గాక, అలాగే అంటున్నాడు, ఈ భూమి అందు వారు బహుగా విస్తరించుదురు గాక అంటున్నాడు. ప్రియులరా, ఆయన నమ్మదగిన వాడు కనుక యాకోబు ఎడల ఆయన ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. ప్రియులరా, ఎన్నో ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, ఎన్నో ఇబ్బందుల్లో తోడుగా ఉన్నాడు, ఎన్నో శ్రమల్లో నాశనం అయిపోవలసిన పరిస్థితులు వచ్చినా, సింహాలు తినేవలసిన పరిస్థితి వచ్చినా, దారిలో ఇంకా చెప్పాలంటే మీకు అరణ్య మార్గంలో ఒంటరిగా నడిచి వెళ్ళిపోయేటప్పుడు ప్రియులరా ఆయన దేవునికి మొక్కుకున్నాడంటే, దేవునికి స్తోత్రం, దేవునికి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఏ కీడులో కూడా పడకుండా యాకోబుని కాపాడిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే కాపాడుతాడని గుర్తుపెట్టుకోండి. సమస్తమైన కీడుల నుంచి దేవుడు మనల్ని కాపాడి మన సంతానాన్ని దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద విస్తరింపజేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం కూడా మనం చూస్తే, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కూడా మనకి ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే ఎబ్బేజు. తీసుకున్నామో చదువు. ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడి మనవు చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన మనలో ఉందండి. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేజు అంటే మనకులాంటి వాడే అయినా కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడట? ఇశ్రాయేలు దేవుని గురించి మొర్ర పెట్టాడంటే. దేవునికి ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? ఇటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉందో ఆలోచన చేయండి. మనం చేసిన ప్రార్థన దేవుడు తోసివేయకుండా ఉండాలంటే మన జీవితము కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఆయన నమ్మదగిన వాడు కనుక మనము కూడా ఆయన దగ్గర ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడో వినాలండి. ఇశ్రాయేలులో దేవుని గురించి ఏం చేశాడంట? మొర్ర పెట్టాడండి. ఏమని ప్రార్థన చేశాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడి మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడంటండి. దేవుడిని అడిగాడంటండి. దేవుడు ఇచ్చేసాడంట అబ్బేజ్కి. ఏమడిగాడు? నా సరిహద్దులు విశాలపరచమని అడిగాడు. ప్రియులరా, దేవుడు ఇచ్చాడు. అయ్యా ఇదిగో నీ చెయ్యి నాకు తోడుగా ఉండనే అని అడిగాడు. దేవుడి హస్తం మనకు తోడుగా వస్తే మనం చేసే ప్రతి పని దీవెనకరంగా ఉంటుందండి, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ లోకంలో మానవులు మనకు సహాయం చేయకపోవచ్చు, లేకపోతే ఈ లోకంలో ఎవరు మనకు తోడుగా రాకపోవచ్చు. ఎవరు తోడు రావాలంటే మనకు దేవుని హస్తము తోడుగా రావాలి. ప్రతి దినము కూడా అయ్యా ఈ దినము నాకు పనిలో నువ్వు తోడుగా రాయన ఆయన అని
మనం ప్రార్థన చేయవలసుకుని ప్రార్థన చేసి పని చేయవలసిన వారిగా ఉన్నాం కనుక ఈయన ఇంకా ఏం చేయండి, కీడు రాకుండా దానిలో నన్ను తప్పించమని కూడా ప్రార్థన చేయాడంటే ఇందులో పడిపోకుండా కీడులో పడిపోకుండా ఉండాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి ఎబ్బేజు వంటి ప్రార్థన మనం కూడా చెయ్యాలి. ఎబ్బేజు వంటి జీవితం కూడా మనం జీవించాలి ప్రియులారా. హల్లెలూయా. అలాగే కీర్తన భాగం 19:13 చూసినట్లయితే ఇంకో ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనే ఉందును. అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేసుకోవాలంటే ప్రియులారా, పాపంలో కూడా పడకుండా ఉండునట్లు ప్రార్థన చేసుకోవాలండి. హల్లెలూయా. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా మనకి. పాపం అనేటప్పటికి మనుషులకి ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంటుంది. దేవునికి స్తోత్రం. అయితే దేవుని సన్నిధిలో ఆయన నమ్మదగిన వాడంటే ఈ భూలోకంలో నిన్ను కాపాడటమే కాదు, పాపములో కూడా పడకుండా నిన్ను కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు చక్కని ప్రార్థన చేస్తున్నాడు. దుర్లాభిమాన పాపంలో పడకుండా నన్ను తప్పించయ్యా అంటున్నాడు. ఈ లోకంలో చాలా పాపాలు ఉంటాయి ప్రియులరా. అటువంటి పాపంలో సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఇంకా చెప్పాలంటే పాపం చేసే ప్రతి ఒక్కడు దేనికి దాసుడు అనుకుంటున్నారో? పాపానికే దాసుడు. మీకు ఇంకా అర్థం అవ్వాలని చెప్పాలంటే సిగరెట్ కాల్చేవాడు ఆ సిగరెట్కే దాసుడు, మందు తాగేవాడు ఆ మందుకే దాసులు. అంటే దాని వాళ్ళకి అధికారులలో అలాగ అయిపోతారు. ఇంకా అందులోంచి బయటికి రావడానికి వాళ్ళ వల్ల కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ప్రభు నమ్మదగిన వాడు కనుక ప్రభువు మీద మనం ఆధారపడి ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ భూలోక సంబంధమైన వాటిల్లో నుంచే కాదు కానీ పాపంలో కూడా మనల్ని పడకుండా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని కాపాడుతాడని గుర్తుపెట్టుకోండి. దావీదు చెప్తూ ఉన్నాడు ఈ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దుర్లాభిమానం పాపంలో పడిపోకుండా కాపాడమని కూడా మనం ప్రార్థించుకునే వారిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే 4వది చూస్తే 121వ కీర్తన 7వ వచనంలో చూస్తే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కూడా కాపాడును. చూసారండి మన దేవుడు ఎంత నమ్మదగిన వాడో. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడే దేవుడు ఎవరంటే దేవుడే. ఆయన కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. అటువంటి దేవుని పట్ల మనం ఎలా ఉన్నాం, ఎంత నమ్మకంగా జీవిస్తున్నాం అన్నది ఆలోచన చేయండి. ఇంకా చెప్పాలంటే మన ప్రాణము మన చేతుల్లో ఉందా దేవుని చేతిలో ఉందా? మరి దేవునికి ఎంత భయపడుతున్నాం మనం? మన ప్రాణం దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవునికి ఎంత భయపడుతున్నామండి? అంటే కనుక చాలా అరుదుగా దేవునికి భయపడేవారు కనబడతా ఉన్నారు. లోకంలో చాలా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే నిర్లక్ష్యం, దేవుడంటే ఇవాళ ప్రార్థన చేసుకోకపోతే దేవుని చేతిలో నేను ఎలా ఉంటానో అన్న ఆలోచన లేదు దేవుని బిడ్డలారా. ఇవాళ మందిరానికి వెళ్ళకపోతే ఏటి పరిస్థితి అనే భయం లేదు. అందుకే నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. ఆయనే నీ ప్రాణాన్ని కాపాడేవాడు. ఆయన ప్రాణాన్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోవడం లేఖనం సెలవిస్తుంది. కనుక ఆయనకి మనం భయపడవలసిన వారిగా ఉన్నాం ప్రియులరా. ఆయన నమ్మదగిన వాడే, మనం కూడా నమ్మదగిన వారిగా ఉంటే ఈ లోకంలో ఏ రోగం మనల్ని ఏమీ చేయదు. చూసినట్లయితే యవన కాలంలోనే చాలామంది ఫ్లెక్సీల మీద కనబడతా ఉన్నారు. నిన్న చూస్తే కుర్రోడు చక్కగా బండేసి తిరిగినట్టు కనపడుతుంది. సాయంత్రానికి ఏమి ఎక్కేస్తున్నారో ఫ్లెక్సీలు ఎక్కేస్తూ ఉన్నారు. భయంకరమైన దినాల్లో మనకు ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక పాపం చేసిన వెంటనే చాలామంది ఏమనుకుంటున్నారంటే శిక్ష రావట్లేదు కదా, ఏం పర్లేదులే, ఇవాళకి చేసేయచ్చు, ఇవాళ తిరిగేయచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా దాని ఫలితం ఒకరోజు చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని పాపం చేసేవాడు ఏం చేయాలంటే ప్రియులరా మారు మనసు పొందమంటం దేవుని వాక్యం. పరలోక రాజ్యం సమీపించుంది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ప్రభువుని అంగీకరించండి. ప్రభువు మిమ్మల్ని మీ దుష్టత్వం నుంచి విడిపించి మిమ్మల్ని కాపాడతాడని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభువు మాటకు మనం లోబడాలి. ఇంకా మీకు మంచి విషయం ఏంటంటే మత్తయి సువార్తలో ఉంటుంది ప్రియులరా, మన ప్రాణమును ఆత్మను నశింపజేసేవాడికి మనం భయపడాలి కానీ దేనికి భయపడకూడదు? మనుషులు అనుకో, ఒకవేళ ఎవడైనా దొంగ వచ్చాడు అనుకో దేని పొడుతాడు? పీకి తీసేయచ్చు, లేకపోతే పొట్టలో పొడిచేయచ్చు, ప్రాణాన్నే తీయగలడు. మరి ఆత్మను ఏం చేయగలడు?
చంపగలడా? మరి ఆత్మను శరీరమును నశింపజేయగలిగిన వాడు ఎవరో చెప్పండి. అర్థమవుతుందా? మీరు నేను చెప్పింది అర్థం కాలదా? కుమార్ గారు ఎక్కడికి వెళ్ళిపోతుంది మనసు? ఇక్కడే ఉన్నారా? చెప్పండి. ఆత్మను శరీరమును నశింపజేసే దేవుడికి భయపడాలా, ప్రాణాలు తీసే మనుషులకే భయపడాలా? ఆత్మ గొప్పదా, ప్రాణం గొప్పదా? ఆత్మను ప్రాణాన్ని కలిపి నాశనం చేసేసేది ఎవరో? దేవుడు ఆత్మను ప్రాణాన్ని కూడా దేవుని చేతిలో ఉందండి. అంటే ఇప్పుడు దేవుడు నీ ఆత్మ నరకానికి తోసేయాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? అది దేవుడి చేతిలో ఉంటుంది. నీ ఆత్మ నరకం నుంచి రక్షించాలన్నా దేవుడు తీయగలడో, దాన్ని తొయ్యాలన్నా ఆయన చేతిలో ఉంది. అయితే నువ్వు మారు మనసు పొందుకుంటే ఆయన ఎడల నువ్వు కృప పొందుకుని ఆయన ద్వారా నీకేమి పొందుకుంటావు అంటే నిత్యరాజ్యాన్ని పొందుకుంటావు. మరి మారు మనసు పొందకుండా మనం ఇంకా పాపంలోనే ఉండి దేవుడిని అంగీకరించకపోతే మన ప్రాణమును మరి దేవుడు ఎలా కాపాడతాడో? ఈ లోకంలో మనుషులు ఉంటే చాలు అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు చాలామంది. ఏమండి, ఎవరు మనతో వస్తారా చెప్పండి? మనం చచ్చిపోయినప్పుడు ఒకవేళ ఎవరైనా వస్తా గొయ్యి దాకా రావచ్చేమో. మరి గొయ్యి దాటాక ఎవరు వస్తారు నీతోని? దేవుడు వస్తాడు ప్రియులారా. గొయ్యి దాటాక కూడా దేవుడు మనతో ఉండే దేవుడు. ఆయన నువ్వు పరలోక రాజ్యానికి అన్నట్లుగా ఉండాలా? చెప్పండి. ఒకవేళ మనల్ని దేవుడు పిలిచాడు అనుకోండి, వెళ్ళామనుకో పరలోక రాజ్యం గేటు దగ్గర నిన్నేమనాలే? అమ్మా నా బిడ్డ, నువ్వు నమ్మకంగా బతికే భూమి మీద నా కోసం రా, నువ్వు లోపలికి అనాలి. లేదంటే నువ్వెవరో నాకు తెలదు అతలకే పో అన్నట్లుగా ఉండాలా? అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం, 5:34. ఎంత మాత్రం మీరు ఏం చేయకూడదు? ఒట్టు పెట్టవద్దు. 37 చదివాప. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి పుడతంటే వీటికంటే ఎక్కువ మాట్లాడితే. మీ మాటలు అవునంటే అవును అన్నట్లుగా ఉండాలంట, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలంట. వీటికంటే ఎక్కువ మాట్లాడేవారు ఎక్కడి నుంచి వస్తాయండి? ఈ మాటలు సాతాను నుంచి వస్తాయంటండి. ఎవరైనా ఫోన్ చేస్తున్నారు, వెళ్ళాలా? ఎత్తి వదిలేండి సరిపోద్ది. మీ మాట అవునంటే అవును అనాలి, కాదంటే కాదనాలి. కానీ వీటికంటే ఎక్కువ మాట్లాడుతున్నారంటే ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ మాటలు? సైతాన్ నుంచి వస్తున్నాయి, దుష్టుడి నుంచి వస్తున్నాయి. అందుకని దేవునికి మనం ఇష్టకరంగా జీవించడం అంటే ఏంటంటే ప్రియులారా, మీ మాట అవునంటే అవునన్నట్లుగానే ఉండాలి, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. అందుకే ఈ లోకంలో ఉన్న మనము చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన వారుగా ఉన్నాం. తక్కువ మాట్లాడండి. ఎక్కువ మాట్లాడటం వల్ల ప్రతి మాటకి కూడా మనం ఏం చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు నోరు ఇచ్చాను ఆయన, నువ్వు ఏది పడుతుంది మాట్లాడావు, ఏటి నీ జీవితం, నీ ప్రతి మాటకి ఎందుకు మాట్లాడావు అని లెక్క అడిగితే ఏం చెప్తావు? పనికిమాల మాటలన్నీ మన నోటనే రానేయకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అది జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇంకా మనం మత్తయి సువార్త 6:13 చూసినట్లయితే కనుక దేవుని సన్నిధిలో మన ప్రార్థనలో ప్రియులారా, పరలోక ప్రార్థనలో మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని ఏం చేయు? తప్పించుము. మనం ఎప్పుడు ఈ ప్రార్థన చేసుకోవాలి? మమ్మల్ని శోధనలోనికి తేక ఏం చేయ తండ్రి? దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించు. పరలోక ప్రార్థన ప్రతిదినము యేసుప్రభు వారి శిష్యుల్ని అడిగాడు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ప్రార్థన నేర్పంటే ఆయన చక్కగా ఈ ప్రార్థన నేర్పాడు. ఈ ప్రార్థన మనం చేసుకోవలసిన వారుగా ఉన్నాయి. మత్తయి సువార్త 6:13 రాయబడిన ఈ ప్రార్థన మనకి నోటికి వెంటనే మనకు ప్రార్థన వచ్చేసేలా ఉండాలి. హల్లెలూయా. ఇంకా లూకా 11:4 కూడా చూసినట్లయితే, మాకు అచ్చి ఉన్న వారిని క్షమించి ఉన్న ప్రకారం మా పాపంలో కూడా క్షమించాడు. అంటే మనం ఎడల ఎవరైనా పాపం చేస్తే వారిని కూడా మనం ఏం చేయాలి? క్షమింతే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడో క్షమింతాడని గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
మీకు అర్థం అవడానికి కొన్ని సాధారణమైన విషయాలు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 1 కొరింథీ రాసిన పత్రిక 10:13 చూసినట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదంటండి. సాధారణమైన శోధనలే ఇవన్నీ. మనం అనుకుంటూ ఉంటాం మాకున్నంత నరకం ఇంకెక్కడే కాపాడతలేదని అంటుంటారు చాలామంది. నిజంగా చెప్పాలంటే నరకంలో ఉన్న శోధన ఒకటి కూడా ఈ భూలోకంలో లేదంటండి, ఒకటి కూడా లేదంట. మరి చాలామంది ఆ నరకం అంటే భయపడేవారు ఉన్నారు. కానీ ప్రియులారా, ఈ భూలోకంలో నరకంలో ఉన్న శ్రమలు ఒకటి కూడా కనబడట్లేదు. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 చూసినట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదీను మీకు సంభవింపలేదు. చూడరా, దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? మనకి ఎంత శోధన ఉంటుందంట? సాధారణంగా మనుషులు కలిగే శోధనలే మనకు వస్తాయంటండి. ఈ శోధనలో దేవుడు మనకు ఎలా ఉంటాడంటే నమ్మదగిన వాడిగా ఉంటాడంటండి. చాలామంది బైబిల్లో శోధనలు ఏబూకి వచ్చినట్లు ఇంకెవ్వరికి రాలేదు ప్రియులరా. ఏబూ గారి శోధనలను జ్ఞాపకం చేసుకుంటే మనకి మామూలుగా ఉండదు. ఏబూ తర్వాత అంతగా శోధించబడిన వారు ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కనబడతా ఉంటాడు. కనుక మనకి యేసయ్య ఇంకా చూడగలిగితే దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నాడు కనుక మీరు ఎంతైతే సహించగలుగుతారో అంతే మిమ్మల్ని శోధింపనిస్తాడంటండి. అర్థమవుతుందండి నా మాట? దేవుని మాట అర్థమవుతుందా? మీరు ఎంతైతే తట్టుకోగలరో అంతే దేవుడు పంపిస్తాడంటే, అంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని ఏం చేయడంటే సైతానికి కూడా చోటు ఇవ్వడంటండి. అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనేయడంట. ఈ శోధనైనా ఎందుకు వస్తుందంటే ప్రియులారా, మన మార్పు కొరకే వస్తూ ఉంటుంది. మనకి అన్నీ బాగున్నాయనుకో అసలు మోకాళ్ళు వేయం, అసలు ప్రార్థన చేయం, అసలు దేవుని సన్నిధికి రాము, నిర్లక్ష్యం అయిపోతుంటుంది. చేతి నుండి డబ్బు ఉన్నవాడు దేవుడి మందిరానికి వచ్చినట్టు కనపడతారా? వాళ్ళకి ఏదైనా శోధన ఉంటే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు ప్రియులారా. కనుక గుర్తుపెట్టుకోండి, సహించగలిగినంతకంటే ఎక్కువ ఆయన మీ వద్దకు రానివ్వడంటండి. అంతేకాదు, సహించడానికి ఆయన శక్తినిస్తాడంట, తట్టుకోవడానికి ఓర్పునిస్తాడంట. ఆ శోధన తప్పించుకునే మార్గం కూడా దేవుడే మనకే కలుగజేస్తాడంట. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు కూడా మనందరి కొరకు ప్రార్థన చేసినట్టు కనబడుతుంది బైబిల్లో. యోహాను సువార్త 17:15 యేసు ప్రభు కూడా మన కొరకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని, కీడు నుండి వారిని కాపాడమని ప్రార్థన చేశాడంట. ఈ లోకంలో మనల్ని కాపాడమని యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే, ఆయన భూలోకంలో మానవులుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి వెళ్ళాడు. మరి మనము కూడా మన కుటుంబాల కొరకు, మన పరిస్థితుల కొరకు దుష్టుడి నుంచి కాపాడమని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడు ఆయన మనల్ని కాపాడతాడంటే ఆయన నమ్మదగిన వాడు కనుక మనము కూడా నమ్మకంగా దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడని ప్రభు పేరునే మనవి చేస్తూ ఉన్నాను. అలాగే 1 కొరింథీ 1:19 చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ సహవాసానికి ఎవరు పిలిచారంట? మనల్ని దేవుడు పిలిచాడంట. ఆయన నమ్మదగిన వాడంట. కనుక యేసు ప్రభువుతో మనం ఏం కలిగి ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలండి? సహవాసం అంటే నేను చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనం దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండాలండి. ఎక్కడున్నా సరే, నువ్వు ఊబిలో పడిపోయినప్పుడు ఒక ప్రార్థన చేసి, నువ్వు గొట్టు మీద ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేసి ఒకలా జీవిస్తే దేవుడు ఏమంటాడో అర్థమైంది నేను చెప్పింది మీకు. గోతులో ఉన్నప్పుడేమో, దేవా ఇంక నువ్వు తప్ప నాకు ఆశ్రయం లేదు, నువ్వే నా దేవుడు అని ప్రార్థన చేసావు. ఒడ్డెక్కేసాక ప్రార్థన చేసుకుందాం, రెండమ్మా దేవుని మందిరానికి రండి అంటే, పాస్టర్ గారు ఇలా ఫంక్షన్ ఉందండి, నేను ఫంక్షన్కి వెళ్ళాలండి, భోజనానికి వెళ్ళాలండి అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి? అమ్మ, గోతులో ఉన్నప్పుడు, కన్నీళ్లతో ఉన్నప్పుడు, నువ్వు తప్ప నాకు ఆధారం లేదు ప్రభు అని ప్రార్థించావా? ఇప్పుడు పైకి ఎక్కేసాక, అయ్యా నాకు ఇంకా చుట్టాల ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు అర్జెంటుగా,
అని చాలామంది దేవుని దగ్గర నుంచి తప్పించుకుని తిరిగే ఉన్నారు ప్రియులారా. అలాంటి వాళ్ళు ప్రియులారా దుష్టుని ఉరిలో పడిపోతారు. దుష్టుడేసే బాణాలు వాళ్ళకి తగులుతూ ఉంటాయి. అందుకని దుష్టుడి నుంచి మనం తప్పించబడాలంటే దేవునితో మనం ఏం కలిగి ఉండాలంటే మంచి సహవాసం. చెడ్డ సహవాసాలు కూడా ఉంటాయి. దేవునితో అవసరానికి ప్రార్థన చేసుకుని అవసరం అయిపోయాక దేవుని తన్నేసేవాళ్ళు ఉంటారు. అలా కాదు కానీ ప్రియులారా ఎప్పుడు కూడా దేవుని ఎడల మనం ఏం కలిగి ఉండాలంటే ఒక మంచి సహవాసం కలిగి ఉండాలి. అందుకే మనల్ని పిలిచాడైనా, అందుకే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏమండి ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థనలో చర్చిలోనే కాదు, ప్రార్థనలో ఇంటికాడ కూడా మనం ఏం చేసుకోవాలంటే వ్యక్తిగతంగా ప్రార్థన చెయ్యాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటావో ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే కాపాడేవాడుగా ఉన్నాడని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆఖరిగా ఒక మాటను చూసి మనం ముగించుకుందాం. మీరు అలసిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 తిమోతి రాసిన పత్రిక 4:18 చూసినట్లయితే ఒక మాట చదివండి, ముగించుకుందాం. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించెను. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆఖరిగా పౌలు గారు ఇంకా స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు గనక ప్రతి దుష్కార్యము నుండి నన్ను ఏం చేశాడు, ఆయన తప్పించాడంటండి. తప్పించి ఎక్కడికి చేర్చాడంట? పరలోకమునకు చేర్చడానికి నన్ను రక్షించాడని వాక్యం సెలవిస్తుంది. కనుక మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయడానికి మనం నమ్మదగిన వారుగా ఉన్నామా లేదా అన్నది మనమే ప్రశ్న వేసుకొని ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం ప్రార్థన చేద్దాం. తలలు వంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా ప్రభు ఏమన్నాడో ఒకసారి మూలవాక్యం చదువుకొని ముగించుకుందాం. 2 దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, ప్రభువు నమ్మదగిన వాడు. చెప్పండి ముగించేస్తాను. ప్రభు ఎవరంటేనైనా నమ్మదగిన వాడు. రెండోది ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడంటండి. స్థిరంగా ఆత్మీయ జీవితంలో ఉంచుతాడంట, కుటుంబంలో స్థిరంగా ఉంచుతాడంట, నిన్ను పడిపోనికుండా కాపాడతాడంట, స్థిరపరిచేవాడు. మూడోది దుష్టత్వం నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? కాపాడతాడంట. ఈ 3 మాటలు మనం మనసులో పెట్టుకోవాలి. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, యాకోబు ప్రార్థన చేశాడని చెప్పాను. ఏమండి యేసు ప్రభు ప్రార్థన చేశాడని చెప్పాను. మరి ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దామా? ప్రభువా నువ్వు నమ్మదగిన వాడు నాయన, మమ్మల్ని స్థిరపరచండి, దుష్టత్వం నుంచి మమ్మల్ని కాపాడి నీ రాజ్యమునకు, నీ నిత్య రాజ్యమునకు, పరలోక రాజ్యానికి నన్ను కూడా ఏం చేయండి? చేర్చండి అనే ప్రార్థన ఎవరు చేయాలి? మనమే చేయాలి. మరి చేద్దామా ప్రియులరా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన నేనే మన సహోదరి నందిని ఉంది, ప్రార్థన చేసేద్దాం. ముగింపు ప్రార్థన. హల్లెలూయా. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ప్రభువా దుష్టత్వం నుంచి నాయనా నువ్వు నమ్మదగిన దేవుడు అంట నాయన, నమ్మదగిన ప్రభువు తండ్రి, నేను నమ్ముచున్నానయ్యా నువ్వు నమ్మదగిన వాడు అని. నాయనా మమ్మల్ని తండ్రి స్థిరపరచండి నాయన, మమ్మల్ని కాపాడండి నాయన, దుష్టత్వం నుంచి కాపాడండి నాయన అని ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. హల్లెలూయా.